కృషి ఉంటే మనుషులు ఋషువులవుతారు, ఇలువేల్పులవుతారని ఓ కవి ఎంతో హృద్యంగా చెప్పారు. అవును, కష్టపడితే సాధించలేనిది, సాధ్యం కానిది మరోటి ఉండదని చరిత్ర రుజువు చేస్తూనే ఉంది. అందుకే రూపాయిలేని వాళ్లు కోటీశ్వరవుతున్నారు, కోట్లకు పడగడలెత్తుతున్నారు. సక్సెస్ తేలిగ్గా సాధ్యమని కొందరు భ్రమల్లో ఉంటారు. కానీ సక్సెస్ ఎప్పుడు కూడా హార్డ్వర్క్ చేసేవారికి మాత్రమే లభిస్తుంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక యువతి సాధించిన విజయగాథ మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక యువతి చిన్న వయసులోనే అద్భుత విజయాలను సాధించి ఆకట్టుకుంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే కోటీశ్వరురాలైంది. పాడి పరిశ్రమతో కోట్ల సంపద సృష్టించింది. ఇక మహారాష్ట్రలోని నిఘేష్కు చెందిన 25 ఏళ్ల శ్రద్ధ ధావన్ ఎలాంటి అప్పులు, బ్యాంక్ లోన్లు తీసుకోకుండా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పాడి పరిశ్రమ వ్యాపారంతో నయా సామ్రాజ్యాన్ని నిర్మించింది. దివ్యాంగుడైన తండ్రికి చేదోడు వాదుడుగా నిలుస్తా బర్రెపాలు అమ్ముతూ కోట్లు గడించింది. 11 ఏళ్ల వయసులోనే తండ్రికి సహాయంగా ఉంటూ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. 22 బర్రెలను తను రోజురోజుకు విస్తరిస్తూ 80 వరకు తీసుకొచ్చింది. పాలు, పనీర్, నెయ్యి అమ్ముతూ ప్రతిరోజు 350 లీటర్ల పాలు ఉత్పత్తి చేసింది. అయినప్పటికీ ఆమె అక్కడితో ఆగలేదు. వెర్మి కంపోస్టింగ్ ఉత్పత్తి చేయడం ప్రారంభించి శ్రద్ధ ఆదాయాన్ని అంతకంతకు పెరిగేలా చేసింది. సాగు చేస్తున్న పొలంలో రూపాయి కూడా వేస్టేజ్ అన్నది లేకుండా కాసులు పండించింది. ఇప్పుడు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తోంది. త్వరలోనే సంపాదనకు రెట్టింపు చేసేలా వ్యాపారాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కాబోయే రైతులకు పాఠాలు బోధిస్తోంది. ఎలాంటి పెట్టుబడులు అవసరం లేకుండానే రూపాయి పోగేస్తోంది. పట్టుదల, కృషి, ఉత్సాహం విజయానికి సమానమని నిరూపిస్తోంది. ఆమె కథ అందరికీ, ముఖ్యంగా వ్యవసాయంలోని మహిళలకు ప్రోత్సాహకరంగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన గ్రామీణ విజయగాథ భారతదేశంలో ఎందరికో ఉత్సాహంగా నిలుస్తోంది. గొప్ప విజయాలు కొన్నిసార్లు అనూహ్యంగా సాధ్యమవుతుంటాయి. అలాంటి విజయాలకు వీరందరూ స్ఫూర్తి. మహారాష్ట్రలో పాడి పరిశ్రమ అద్భుతంగా విరాజిల్లుతోంది అంటే అందుకు కారణం మహిళలు మాత్రమే. శ్రద్ధ దూకుడు చూసిన అమూల్ ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. దేశంలో పాడి పరిశ్రమకు చిరునామాగా నిలిచిన అమూల్ ధావన శ్రద్ధ చూసి ఔరా అని ఆశ్చర్యపోతోంది.